అధికారులు ఏ విధంగా డాక్యుమెంట్స్ ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడైతే సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లన్నీ అదే ప్రధాన కార్యాలయంలోనే తగలబెడుతున్న వీడియోలన్నీ కూడా ముందుగా TV5 టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా అనేక అనుమానాలు లేవనెత్తుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కార్యాలయంలో తగలబెడతారు అని కూడా వాళ్ళు రైజ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఈ ఎపిసోడ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ సిట్ ప్రధాన కార్యాలయంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని తగలబెట్టేటప్పుడు TV5 బృందంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం కూడా అదే స్పాట్ లో ఉన్నారు. ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాదెల్ల బ్రహ్మం, అక్కడ జరుగుతున్న ఎపిసోడ్ నీతో పాటు నేను అక్కడే ఉండి ప్రధానంగా ఫోన్ లో వాటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. మీకు వాళ్ళు కొన్ని ఆన్సర్స్ కూడా చేయడం జరిగింది. మన ఇద్దరం ఉన్నప్పుడు ఏం చెప్పారు? నేను యాక్చువల్గా ఆఫీస్ ఎక్కడైతే ఉందో దాని ప్రాంతంలో నాకు తెలిసినటువంటి స్నేహితులతో అటుగా వెళ్ళేసి వస్తా ఉన్నప్పుడు సిట్ ఆఫీసులో నుంచి ఒక పెద్ద సంచిలో కొన్ని, అంటే అవి చిట్టు పేపర్ లాగా కాకుండా ఫైల్స్ లాగా కనిపించినాయి. అవి తీసుకెళ్తా ఉంటే నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి సాధారణంగా నాకు అనుమానం వచ్చింది. అసలు తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా ఒక గుట్టగా పడేసి ఆ గిప్పుల్లో ఎగిరిస్తా ఉన్నాడు. నన్ను అతను గుర్తుపట్టాడు కాబట్టి నేను అతను పక్కన ఉన్న అతన్ని అడగడం జరిగింది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ అని ఒకళ్ళు, హెరిటేజ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఒకళ్ళు. ఎందుకు తగలబెడుతున్నారంటే మేము సిబ్బందిని ఇది తగలబెట్టేది కూడా వీడియో తీసి మాకు పంపించమని చెప్పేసి అన్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అది జరుగుతున్నప్పుడు నాకు ఎందుకో సడన్గా డౌట్ వచ్చి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు రావడం ఇదంతా జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నకిలీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టడం కోసం, ఆ కేసు ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని నకిలీ పత్రాలను తయారు చేయడం జరిగింది. ఓ పక్కన లోకేష్ బాబు గారు నాకు పట్టాభరం చెప్పిన విధంగా అధికారులు తప్పులు చేసేటువంటి అధికారులను వదిలిపెట్టడం చెప్పి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో దానికి భయపడి ఎట్లా ప్రభుత్వం రాదు ఇంకా ఇబ్బంది పడతామని చెప్పేసి భయపడి ఆధారాలను రూపుమాపడం కోసం వాళ్ళు తగలబెట్టారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చూసాం కదా, ప్రత్యక్ష సాక్షి ఆయన TV5 బృందం అదే ఆఫీస్ లో ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. పోలీసులు ఇవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పడానికి వీలు లేకుండా ఆ తగలబెట్టే సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డాక్యుమెంట్స్ అని కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షితో కూడా అందుకే మనం మాట్లాడించింది అక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటి అనేది కూడా ప్రత్యక్ష సాక్షి బ్రహ్మం కూడా చెప్పడం జరిగింది. అలాగే కాసేపట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఎన్నికల సంఘానికి ఎపిసోడ్ పై ఫిర్యాదు చేయబోతున్నారు. దేవినేని ఉమ గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చంద్రబాబు నాయుడు, లోకేష్ ను వీళ్లను కీలకంగా విచారించిన సిట్ కార్యాలయం కాంపౌండ్ లోనే తగలబెట్టిన విజువల్స్ మొదటి నుంచి కూడా ఈ రోజు TV5 ప్లే చేస్తా ఉంది. మీరు ఎన్నికల సంఘం దృష్టికి ఇంకా ఏ అంశాలు తీసుకెళ్లబోతున్నారు? ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు కీలకమైన అధికారులకు వచ్చాయి. దాంట్లో భాగంగానే లోకేష్ బాబు ఆ రోజు ఏదైతే చెప్పారో మాకు సంబంధించిన IT రిటర్న్స్ ఎలా వచ్చాయి మీ దగ్గరికి, హెరిటేజ్ కావచ్చు, లేకపోతే భువనేశ్వరి గారి కావచ్చు, బ్రహ్మణి గారి కావచ్చు, IT రిటర్న్స్ కొన్ని కాగితాలు మీరు ఎలా సంపాదించారో, ఏ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినది అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఈ రోజు ఆ కాగితాలన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కావచ్చు, IT రిటర్న్స్ కావచ్చు, హెరిటేజ్ గుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ తగలబెట్టే కార్యక్రమం జరుగుతున్నప్పుడు బ్రహ్మం చోరుగట్టు వెళ్ళటం, అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా విజువల్స్ అన్ని కూడా వాళ్ళ ఇవన్నీ కూడా CEO దృష్టి మీ విజువల్స్ దొరికినాయి కాబట్టి వాస్తవాలు బయటపడ్డాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో సెక్రటేరియట్లో కావచ్చు, కీలకమైన కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా కాగితాలు తగలబెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. ఓడిపోతామనే భయం ప్రభుత్వం క్లియర్గా సర్వేలు, ఢిల్లీలో NDA కూటమి, ఇక్కడ రాష్ట్రంలో NDA కూటమి, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే భయం కీలకమైన అధికారులు వచ్చింది. సిట్ అధిపతి ఎవరైతే రఘురామరెడ్డి అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు అత్యుత్సాహం చూపించాడో, లోకేష్ బాబు అరెస్టప్పుడు విచారణప్పుడు ఏ విధంగా అయితే తప్పుడు డాక్యుమెంట్లు, లేని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశాడో, ఇవాళ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ఆ కాగితాన్ని కూడా తగలబెట్టే కార్యక్రమం చేశారు.
ఇవన్నీ కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్తాం. ప్లస్ దీని మీద డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి, సీట్ అధిపతి రఘురామ్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. వీటన్నిటి మీద కూడా సీఈఓ కంప్లైంట్ చేస్తాం. చూస్తున్నాం కదా ఇవాళ ఉదయం నుంచి కూడా టీవీ5 ప్లే చేసి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎవరి ఉత్తర్వులతోటి సిట్ కార్యాలయంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసు, లోకేష్ బాబు గారిని మాటి మాటికి విచారణ చేస్తున్నారు. ఆ హెరిటేజ్ సంబంధించిన కేసుల్లో ఆ పత్రాలను ఎందుకు తగలబెట్టారు? ఏదైతే ఆ పత్రాలు అనవసరంగా సిట్ చేస్తే వాళ్ళకి రిటర్న్ చేయాలి చట్టబద్ధంగా. తగలబెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? డీజీపీగా మీరు ఇచ్చారా? ప్రశ్నించాడు లేకపోతే దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సిబ్బంది బయట తగలబెడతా ఉంటే మీడియా ప్రజలు అక్కడ ప్రశ్నిస్తే చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే సీట్ అధిపతి రఘురామరెడ్డి ఆదేశాల మేరకే మేము మా కార్యాలయంలో పత్రాలు తగలబెడతామని వాళ్ళు చెప్పినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. చాలా క్లియర్ గా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళ చేతులు కడుక్కోవడానికి వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళ చర్మం కాపాడుకోవడానికి చేసిన తప్పులు తెచ్చిన పత్రాలను తగలబెడుతున్నారు. చాలా క్లియర్ గా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వివరణ ఇవ్వాలి. చీఫ్ ఎవరైతే రఘురామరెడ్డి దీని మీద వివరణ ఇవ్వాలి. ఇమీడియట్ గా దీనికి సంబంధించిన వివరాలను వాస్తవాలన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తాం. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఏదైతే బ్రహ్మజ్యోతి అప్పుడు ఆ సందర్భంలో ఉన్నారు. మొన్న సిట్ విచారణ సిఐడి విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు. ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చాయి, ఓనర్శ్రీ గారి కానీ బ్రహ్మణి గారి కానీ హెరిటేజ్ కానీ వీటికి సంబంధించిన రిటర్న్స్ అన్ని కాగితాలు ఎలా తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చాయి, ఏ డిపార్ట్మెంట్ మీకు వచ్చిందంటే సమాధానం లేదు. ఇవాళ చాలా స్పష్టంగా సర్వేస్ అన్ని కూడా ఎన్డీఏ అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో వస్తున్న వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవాళ ఎవరైతే చిట్సి రఘురామరెడ్డి ఉన్నాడో ఆ రఘురామరెడ్డి సంబంధించిన సిబ్బంది అంతా కూడా హెరిటేజ్ సంబంధించిన ఐటీ రిటర్న్స్ కానీ సంబంధించిన పత్రాలు కానీ లోకేష్ బాబు ఇచ్చారినప్పుడు ఏదైతే ప్రశ్నించారో ఆ పత్రాలను బయట కాబట్టి ఆ సిబ్బందిని అక్కడ ప్రజలు కార్యకర్తల నాయకులు ప్రశ్నిస్తే రఘురామరెడ్డి ఆదేశాల మేరకు మేము తగలబెడుతున్నాం, పైన అధికారులు ఇవన్నీ తగలబెట్టడం అక్కడ సిబ్బంది వాస్తవాలు చెప్పారు. కాబట్టి ఇమీడియట్ గా డీసీపీ రాజనాథ్ రెడ్డి, చీఫ్ రఘురామరెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి, ఇమీడియట్ గా మీడియా ముందుకు రావాలి, ఇమీడియట్ గా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. సార్, అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు గతం చూసుకుంటే అక్టోబర్ 9వ తారీఖు లోకేష్ సీట్ కార్యాలయం జరిగింది. ఏదైతే ఇన్నర్ రెగ్యులర్ కేసుకు సంబంధించి నమోదైన కేసు, దానికి సంబంధించి 2 రోజులు ఆయన వరుసగా సిట్ విచారణకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ రిటర్న్స్ చూపించిన బ్లాక్మెయిల్ చేశారు, ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ తగలబడిన వాటికి సంబంధించి అంటే అసలు ఏం జరిగిందంటే ఎలక్షన్ కోడ్ వచ్చాక పరిణామానికి ఆ రోజు లోకేష్ బాబుని ఏ విధమైన తప్పుడు కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేసినప్పుడు సందర్భంగా కూడా కేసు సందర్భంగా ఈ పత్రాలు మీకు ఎలా వచ్చాయి, ఈ పత్రాలు ఏ డిపార్ట్మెంట్ ద్వారా మీకు వచ్చినాయి సమాచారం కూడా ఆ రోజు పత్రకోట అధికారులు ఆ తెచ్చిన పత్రాలన్నీ కూడా రేపు వాళ్ళ మెడకు ఉరితాడుతుంది. కాబట్టి కీలకమైన అధికారులు ఎవరైతే రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శించిన రఘురామరెడ్డి ఈ తప్పు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. దాంట్లో భాగంగానే వాళ్ళ అధికారులన్నీ వాళ్ళ సిబ్బంది సిట్ కార్యాలయంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు ప్రజలు ప్రశ్నించినప్పుడు ఈ వాస్తవాన్ని బయటపడ్డాయి. డెఫినెట్ గా డీజీపీ రాజనాథ్ రెడ్డి అట్లాగే చిట్ సీప్ ఎవరైతే రఘురామరెడ్డి ఇమ్మీడియట్ గా వాస్తవాన్ని వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. కూడా ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకోవాలి. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఇవాళ కీలకమైన పత్రాలు ఏదైతే కార్యాలయంలో ఉన్న కీలకమైన పత్రాలని ఏ విధంగా మీ సిబ్బంది ఆ కాగితాలు తగలబెడతారు, ఎవరు ఆదేశాలతో తగలబెడతారు, ఎవరు తగలబెట్టించారు, ప్రభుత్వ కార్యాలయం ముందు సిట్ కార్యాలయం ముందే ఎలా జరిగింది,
ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా CEO కూడా కంప్లైంట్ చేస్తారు. డాక్యుమెంట్స్ లో ఏ ఇది తెలుగుదేశం నేతల స్పందన. ఏదైతే